ఇప్పుడు ఈ కుశలం అంటే ఏమి? ఈ క్షేమం అంటే ఏమి? క్షేమం ఉంది గాబట్టి యోగం గూడా జూసుకుందాం. యోగం అంటే ఏమి? అని మనకు తెలియాలి గదా! యోగక్షేమాలు అంటాము. కుశల సమాచారాలు అంటాము. ఓహో! అందరము వాడతాము ఈ పదాలు. అంటే ఏమి అని మనకు అర్థం తెలీదనుకోండి. దాన్ని ఏం అర్థం చేసుకుంటాం మనము? అనర్థమైపోతుంది అంతా వ్యర్థమైపోతుంది. అందుకని ప్రయత్నం చేద్దాము. మామూలుగా ఫస్ట్ లెవెల్‌లో ముందు కుశలం జూద్దాము. ఫస్ట్ లెవెల్‌లో కుశలాన్ని మనం ఎట్లా వాడతాము ఆ పదాన్ని అంటే, "అంతా కుశలమేనా అండి? అందరూ కుశలంగానే ఉన్నారా? మీరు కుశలమేనా?" అని మనము అన్నప్పుడల్లా మన భావన ఎక్కడ ఉంటుంది? దేహపరమైన కుశలత గురించే మాట్లాడతాము. శరీరానికి అనారోగ్యాలు, జబ్బులు, రోగాలేమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా? ఏది మళ్ళీ ఓన్లీ దేహం. దేహపరంగా ఆరోగ్యంగా ఉన్నారా? అని అడగడం వరకే ఆ కుశలం అన్న పదము మనం వాడడానికి ముఖ్య ఉద్దేశము. దాన్ని ప్రధానంగా అందుకే వాడతాము. కానీ దేహపరమైన, శారీరకమైన ఆరోగ్యం మాత్రమే కుశలత కాదు. ఎందుకు? ఆ సమయంలో వాడికి ఆ కుశలత కలగొచ్చు. వీళ్ళనుకున్నట్టు కుశలం అంటే ఏదైతే శారీరకమైన అనారోగ్యాలు, జబ్బులు, రోగాలు లేకుండా వాడు ఏదో ఆరోగ్యంగా ఉన్నాడు అంటే, ఇంక వాడు కుశలంగా ఉన్నాడు అని చెప్పాలి అంటే, అది మారిపోతూ, మారిపోతూ ఉంటుంది. అసత్ విషయము. ఇవాళ ఆరోగ్యం ఒకలాగుంటే రేపొకలాగుంటుంది. మళ్ళీ ఎల్లుండి ఒకలాగా ఉంటుంది. అందులో అంత మాత్రమే గాదు. వ్యాధి ఒకటే గాదు గదా! దేహానికి ఉన్న ఇంకొక ధర్మము జర, వార్ధక్యమొస్తుంది. కళ్ళు సరిగ్గా కనిపించకపోవడము, సరిగ్గా జ్ఞాపకం ఉండకపోవడము, ఇంద్రియాల పటుత్వం తగ్గడము, మళ్ళవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత యాక్చువల్‌గా శరీరానికి ఉన్న ఇంకొక ధర్మము మరణించడము. దాన్నేం జేస్తాం ఇంకప్పుడు? కుశలత ఎక్కడుంది? పూర్తిగా నశించిపోయింది. మారిపోతూ, మారిపోతూ ఉండేది. అసలు పూర్తిగా లేకుండా పోయేది. కుశలం ఎక్కడయిందది? పూర్తిగా అకుశలమైన విషయము. కాబట్టి దేహపరమైన కుశలత గురించి మన పెద్దలు, మన శాస్త్రాలు మన కోసం వాడరు. అది గాదు కుశలత. అయితే ఇంతకీ ఈ కుశలమన్న దానికి మూలం ఎక్కడున్నది చూద్దాము. మూలం ఎక్కడైనా ఉండిండొచ్చు. కానీ మనకు ముఖ్యంగా తెలిసిన కుశలం ఎక్కడున్నదో అది కూడా చూద్దాము. మన భగవంతుడు భగవద్గీతలో రెండో అధ్యాయంలో 50వ శ్లోకంలో బుద్ధియుక్తుడై ఎవరైతే ఉంటాడో, బుద్ధియుక్తుడై ఉండడము అంటే యోగ యుక్తుడై ఉండడము. ఈ బుద్ధి గురించి, బుద్ధి యోగం గురించి అంటే ఏమి అని, యోగస్థుడై ఉండడం అంటే ఏమి అని చాలా దూరం చెప్తూ వచ్చారు. ఇదంతా ముందు చదువుకోవాలి. సగం విషయాలు ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ మధ్యలో నుంచి కొంచెం చూస్తే గాదు. కానీ ఇక్కడున్న మనమందరము గూడా భగవద్గీతను అదే పనిగా అధ్యయనం చేస్తూ ఉంటాం. మనకు పూర్వాపరాలు తెలుసు కాబట్టి కొంచెం పద్యం చూపించినా గూడా మిగిలింది తెలుస్తుంది. అందుకని ఆ ధైర్యంతోటి చెప్తూ ఉన్నాను. కాబట్టి ఎవడైతే అటువంటి బుద్ధియుక్తుడై ఉన్నాడో, వాడు ఇక్కడే ఈ జన్మలో ఉండగానే సుకృతం లేదు, దుష్కృతం లేదు. సిద్ధి లేదు, అసిద్ధి లేదు. కర్మ ఫలము లేదు, కర్మ సంకల్పము లేదు. అసలు ఏ రకమైన ద్వంద్వం లేకుండా సమత్వ స్థితిలో ఉంటాడు. సమత్వాన్నే యోగమని పిలుస్తారు. సమత్వాన్నే యోగమని పిలుస్తారు. ఏదైతే సిద్ధి లేదు, అసిద్ధి లేదు, లాభం లేదు, నష్టం లేదు, సుకృతం లేదు, దుష్కృతం, పుణ్యం లేదు, పాపం లేదు అని అన్నింటినీ సమానంగా ఎవడు చూస్తాడో వాడు సమత్వ యోగంతో ఉన్నాడని చెప్తారు. దాని పేరు బుద్ధి యోగం. జ్ఞాన యోగమో అది యోగము. మనము యోగక్షేమాలని పలుకుతాం గానీ, అవి కూడా మళ్ళీ ఎంతసేపు అల్పమైన, క్షుద్రమైన, నీచమైన నీచమన్నా, అల్పమన్నా, క్షుద్రమన్నా అన్నీ తక్కువ రకమనర్థం. క్షుద్రమంటే వయలెంట్‌గా ఉండేది. నీచము అంటే ఏదో మెస్సీగా ఉండేది అట్లాంటివి గావు. క్షుద్రం, నీచం, అవరం, అపరం, అల్పం ఇవన్నీ గూడా తక్కువ రకం, చిన్నవి కొంచెము కింది స్థాయివి అని అర్థం. అటువంటి వాటి కోసమే వాడతాము. యోగము అంటే ఇంతకు ముందు నాకు లేనిది తర్వాత రాబోతే అంటే
ఉద్యోగం లేదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఉద్యోగం అన్న యోగం పట్టింది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. అదిగో యోగం పట్టింది. అదిగో ఇంతకుముందు డబ్బులకి ఇబ్బందుండే. ఇప్పుడు కొంచెం డబ్బులు బానే ఉన్నాయి. అదిగో యోగం పట్టింది అని ఇంతకుముందు లేని ఇప్పుడు కొత్తగా మనకు కలిగేదో, కలగబోయేదో అయి ఉన్న మనము నాకిది కావాలి అని కోరుకునేదేదున్నదో దాని పేరు యోగం అంటాము. అవన్నీ ప్రాపంచికమైన విషయాల పరంగానే వాడుతాము. క్షేమము అంటే ఉన్నది పోకుండా ఉండడము అనుకుంటాము. ఉన్నది పోకుండా ఉంటే క్షేమము. మళ్ళీ కొత్తగా ఏమో వచ్చి నన్ను సుఖపెడితే అవన్నీ యోగము అనుకుంటాము. కానీ కాదు. భగవంతుడు యోగమని ఏం చెప్తున్నారు? సమత్వమే యోగమన్నారు. సిద్ధి, అసిద్ధి చూడకు. ఉద్యోగం ఉన్నదా? ఊడిందా? ప్రమోషన్ వచ్చిందా? పోయిందా? డబ్బులున్నాయా? లేవా? అన్నిట్లో నువ్వు భేదాలు చూసావంటే నువ్వు అసమంగా ఉన్నావు, విషమంగా ఉన్నావు. కానీ ఎప్పుడైతే అన్నింటిని సమంగా చూసావో, అప్పుడు సమత్వ యోగంతో ఉంటావు. దాని పేరు యోగం. ఆ సమత్వమే యోగము అని చెప్పారాయన. క్షేమము అంటే మోక్షమే అని చెప్పారాయన. క్షేమం అంటే ఏమి? అక్షయమైన సుఖమేమున్నదో ఆత్మ సుఖము, బ్రహ్మానందము, ఆత్మానందము క్షేమము. సమత్వమేమున్నదో దాని పేరు యోగము. ఈ యోగ క్షేమాలు 2 కూడా నా వల్లే అంటే ఆత్మ వల్లే అని ఆయన చెప్తూ వచ్చారు. కాబట్టి నువ్వు ఒకవేళ ఈ విధంగా బుద్ధియుక్తుడు అంటే జ్ఞానంతో, సమత్వ యోగంతో లేదా సమత్వ బుద్ధి యోగంతో లేదా బుద్ధి యోగంతో లేదా షార్ట్‌కట్‌లో యోగంతో ఉన్నావు అంటే అప్పుడు అటువంటి వాడు ఇక్కడే సుకృతం లేదు, దుష్కృతం లేదు, సిద్ధి లేదు, అసిద్ధి లేదు, లాభం లేదు, నష్టం లేదు. అసలు అసమానతలనన్నింటినీ ఇక్కడే వదిలిపెట్టేస్తాడు. అదిగో అది. అదిగో అది. ఆ రకంగా ఉండడాన్నేమంటారో తెలుసా అర్జునా? దాని పేరు కర్మల్లో కుశలత అని జెప్పారాయన. యోగమంటే ఏమింతకీ? సిద్ధి, అసిద్ధి, సుకృత, దుష్కృత, లాభ నష్టాలన్నీ చూడకు. అన్నీ సమంగా చూడు. దాని పేరు యోగము. ఈ సమత్వాన్ని ఇంకొక రకంగా జెప్తాను పట్టు నీకు. కర్మల్లో కౌశలమే యోగము. మళ్ళీ ఏమి యోగం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ద్వంద్వాలు లేకుండా ఉండడం యోగం. ద్వంద్వాల్ని ఇప్పుడు యోగం అంటే ఏంటి? యుంజనం చేయడం అని అర్థం. యుజ్యు అన్న ధాతువు నుంచి వస్తుంది యోగం అన్న పదము. అంటే ఏవైతే వేరు వేరుగా ఉంటాయో వాటినన్నింటిని సమన్వయం చేసేసామనుకోండి. సమత్వం, సమం, సమానమయిందంటే దాని పేరు యోగం. కర్మల్లో యోగం ఎట్లా ఉంటుంది? కర్మలకి మళ్ళీ 3 ముక్కలుంటాయి. కర్మలకి కొన్ని ముక్కలుంటాయి. 3 ఎందుకు చాలా ఉంటాయి. కర్మలకున్న ఒక ముక్క ఏమి? ఒకవైపు ఇటు సైడు కర్మ సంకల్పం ఒకటుంటుంది. అటువైపు కర్మ ఫలం ఉంటుంది. ఈ 2 ముక్కల్ని నువ్వు సమన్వయం చేసి, యోగం చేసి కర్మలోనే కలిపేసావనుకో, కర్మ చెయ్యాలి దాన్ని నువ్వు ధర్మంగా చేసుకుంటూ ఎళ్ళావనుకో, ఎందుకు నువ్వు ఇదంతా ఎవడికి చెప్తూ ఉన్న ప్రకరణము? కర్మణి ఏవతే అధికారః నీ అధికారం ఏమి కర్మకున్నది కాబట్టి, నువ్వు కర్మనిష్టలో ఉన్నందుకు నీకు కర్మ గురించి చెప్తాను పట్టు. జ్ఞాననిష్టలో ఉన్నవాడికి నువ్వు సిద్ధి చూడకు, అసిద్ధి చూడకు, పుణ్యం చూడకు, పాపం చూడకు, స్వర్గం చూడకు, నరకం చూడకు ఇవన్నీ చెప్పవలసిన పని లేదు. వాడు జ్ఞాననిష్టలో ఉన్నవాడు సర్వకర్మ సన్యాసానికి అర్హుడు వాడు. వాడు సన్యాసానికి అర్హుడు. సన్యాసం షార్ట్‌కట్. దాని ఫుల్ ఫార్మ్ సర్వకర్మ సన్యాసం. అదెవడు చేస్తాడు? జ్ఞాన నిష్టలో ఉన్నవాడు చేస్తాడు. వాడికి చెప్పే విషయం వేరేగుంటుంది. తర్వాత చాప్టర్స్‌లో వస్తుంది. ఇక్కడ వీడు కర్మనిష్టలో ఉన్నాడు గాబట్టి వాడిని ముందు ఆ 2 ద్వంద్వాలున్నాయి. కర్మకు తగులుకున్న అటోటి ఇటోటి. ఈ పని చేస్తే నాకిదొకటొస్తుంది అని ఉంటుంది. ఈ పని చేస్తాను అందుకని అన్నది కర్మ సంకల్పము. ఇది చేస్తే నాకిదొకటొస్తుంది అన్నది కర్మ ఫలము. ఈ రెండింటిని నువ్వు లేకుండా చేసావనుకో, అప్పుడేం జరుగుతుంది? కర్మను కర్మగా చేసుకుంటూ పోతే దాని పేరు కుశలత, కుశలము అన్నారు. దీని గురించి మన శంకర్ల వారు గూడా భాష్యం చెప్తూ అది గూడా చూద్దాము. ఇక్కడ బుద్ధియుక్తః జహాతి ఇహ. సుకృతం లేదు, దుష్కృతం, పుణ్యం లేదు, పాపం లేదు. యోగం అంటే ఏమింతకి? కర్మలో కౌశలం. అందుకని తస్మాత్ నువ్వేం చెయ్యి? యోగం చెయ్యి, యోగం చెయ్యి. ఎంతసేపు కర్మలు చేస్తావు? అని చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయనేమన్నారు? యోగః హి కర్మసు కౌశలం
అంటే స్వధర్మాఖ్యేషు ఇది నా స్వధర్మమండి అనుకుంటూ కర్మలు చేస్తూ ఉంటారు గదా! ఆ రకంగా ప్రవర్తమానస్య కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నవాడు ఏదైతే అంటే ఈ కర్మ చేస్తే నాకిది కలుగుతుందండి, ఇది సిద్ధి. ఈ పని చేస్తే నాకేమి లాభం లేదండి, అసిద్ధి అని లాభ నష్టాలు చూసుకోకుండా ఆ రెండింటిని వదిలిపెట్టి సమత్వ బుద్ధితో ఈశ్వరార్పితంగా కేవలం చేయవలసి ఉంది కాబట్టి చేస్తాను అంతవరకే. ఇది చేస్తే నాకిది లాభం వస్తుందని లేదు, చేయకపోతే ఏదో రాకుండా పోతుందని లేదు. ఆ రకంగా ఉన్న చేతహ మనసుతో ఉన్నవాడుంటే తయా దాని చేత వాడికి కుశలత కలుగుతుంది. కాబట్టి మీరు కుశలంగా ఉన్నారా అండి అని నేనెవరినైనా అడిగాననుకోండి. నేనెవరినైనా ఇవన్నీ అడగను నేను. కానీ ఎప్పుడైనా అడగదలుచుకుని ఎవడినైనా మీరు కుశలంగా ఉన్నారా అండి అని అడిగాననుకోండి. నేను ఏ ఉద్దేశంతో అడుగుతానో, చేస్తూ ఉన్న కర్మలకు ఏమైనా ఫలాలొస్తాయన్న కోరికలు లేకుండా, అందుకోసం సంకల్పాలన్నీ లేకుండా, కేవలము ధర్మంగా, కర్తవ్యంగా కర్మలు చేస్తూ ఉన్నారా? ఎందుకు? ఆ రకంగా చేస్తే పోనీ వీళ్ళనుకున్నట్టే కుశలత అంటే ఆరోగ్యం అనుకుందాం. ఆ రకంగా అనుకున్నా గూడా, అప్పుడు ఆ రకంగా ఒకవేళ కర్మ సంకల్పం ఒకవైపు, కర్మ ఫలము ఒకవైపు 2 లేకుండా, కేవలం కర్మగా మాత్రం చేస్తే, అప్పుడు కుశలంగా ఉంటాడు వాడు. ఎందుకు? మనసు జారిపోదు కదా! ఇది చేశానంటే నాకిదొకటొస్తుంది అన్న కోరికతోటి వాడు చేశాడు అంటే, దానివల్ల కోపం వెనకాల స్మృతి భ్రంశం వల్ల బుద్ధి నాశము, దాని తర్వాత చివరికి ఫైనల్లీ అల్టిమేట్‌లీ ప్రణాశం కలుగుతుంది. వాడు మళ్ళీ మరణిస్తాడు. మళ్ళీ అందుకోసం జన్మిస్తూ ఉంటాడు. ఇంకిట్లానే ఉంటాడు. కాబట్టి మీరు కుశలంగా ఉన్నారా అండి అంటే, మనసు జారిపోకుండా, కర్మ ఫలితాల మీద ఆశలు లేకుండా, అందుకోసం సంకల్పాలు లేకుండా, కేవలం కర్మలను మీరు కర్మనిష్టలో ఉన్నారు గాబట్టి అంత మాత్రమే చేస్తూ ఉన్నారా? ఆ విధంగా కుశలతతో ఉన్నారా? అని మాత్రమే అదే ఉద్దేశంతో అట్లానే అడుగుతాను నేను. ఒకవేళ నన్నెవరైనా మీరు కుశలంగా ఉన్నారా అండి? అంతా కుశలమేనా అండి? అని నన్నెవరైనా అడిగారనుకోండి. అవునండి. అంతా కుశలమే అని చెప్పాననుకోండి. వాళ్ళు ఒకవేళ నా శారీరకమైన ఆరోగ్యాల గురించి అడిగినా గూడా, అంటే నాకు జబ్బులేం లేకుండా గుండ్రాయిలాగా ఉన్నానా? ఏమైనా జబ్బులతోటి అడ్డం పడ్డానా? అని వాళ్ళు ఆ దేహానికి సంబంధించి ఏదైనా ఉద్దేశంతోటి అడిగితే కూడా, బావున్నానండి, కుశలంగా ఉన్నాను అని చెప్తాను. బావున్నాను అంటే సత్ మాత్రంగా ఉన్నాను. ఉండడం అంటే సత్. కుశలంగా ఉన్నాను అంటే అవునండి. శరీర యాత్ర కోసం ఎంతవరకు అవసరమో అంతవరకు రావాల్సింది అదే వస్తుంది. నేను మాత్రం చేయవలసింది ఫలాపేక్ష లేకుండా చేస్తూ వెళ్తాను. సుకృతం లేదు, దుష్కృతం లేదు. సుకృతము లేదు, దుష్కృతము లేదు. నేను సుకృతం చేశాను, పుణ్యం చేశాను. పుణ్యకర్మలు చేశాను గాబట్టి పుణ్యం వస్తుంది. దుష్కృతము పాపకర్మలు చేశాను గాబట్టి పాపం వస్తుంది అని రెండూ లేవు. నేను రెండూ ఒప్పుకోను. ఈ పద్యాలన్నీ చదివి అర్థాలు చెప్పి దీని గురించి ఆలోచనలన్నీ చేసి దీని గురించి ఏంటో చెప్తూ ఉంటే, ఓహో! నాకెంతో పుణ్యం వస్తుంది అంటే, నేను దీన్ని సుకృతమని అనుకుంటే గదా! నాకు పుణ్యం రావడానికి. నేనేదో పుణ్యకార్యం జేస్తున్నానిక్కడ కాబట్టి నాకు చాలా పుణ్యాలొస్తాయి. పుణ్యకార్యం చేస్తున్నాను అన్న సంకల్పము, తద్వారా నాకు పుణ్యం కలుగుతుంది అన్న ఫలాపేక్ష, ఆ పుణ్యంతోటి గొప్ప పుణ్యలోకాలన్నీ అక్షయమైన పుణ్యలోకాలన్నీ నాకు కలుగుతాయన్న ఫలాపేక్ష కర్మ వల్ల కలిగే ఫలాపేక్ష లేదు. అట్లానే నేనేదో పాపం జేస్తున్నాను. దానివల్ల నాకు నరకాలొస్తాయి అన్న ఆలోచన లేదు. పుణ్యము లేదు, పాపము లేదు. చేసే పని చేస్తూ వెళ్తాను కాబట్టి, అవునండి నేను కుశలంగా ఉన్నాను. నన్నెవరైనా అడిగారనుకోండి, "కుశలంగా ఉన్నావా మీనా?" అని అడిగారనుకోండి, అవునండి కుశలంగా ఉన్నాను. అంటే ఏమి? సుకృత, దుష్కృతాలు 2 వదిలిపెట్టి, కేవలం యోగంగా మాత్రమే బుద్ధిని ఆశ్రయించి సిద్ధి, అసిద్ధి పట్టించుకోకుండా, లాభ నష్టాలు చూసుకోకుండా, సమత్వంతో ఉండి కర్మలు చేస్తూ ఉన్నానండి. అవునండి. నేను కుశలంగా ఉన్నాను. మిగిలిందంతా మనసులో అనుకుంటాను. పైకి చివరన ఫైనల్‌గా అవునండి కుశలంగా ఉన్నాను అని చెప్తాను. ఈ రకంగా ఉండడాన్ని కుశలము అంటారు.
తత్ హి కౌశలం యత్ బంధన స్వభావాన్యపి కర్మాణి సమత్వ బుద్ధ్యా స్వభావాత్ నివర్తంతే. కర్మలకు ఆటోమేటిక్‌గా వాటికి ఒక స్వభావం ఉంటుంది. కర్మలకున్న ఒక లక్షణమేమి బంధన స్వభావంతోటుంటాయవి. కర్మలు ఎప్పుడు బంధిస్తాయి. కర్మలు ఎప్పుడు బంధిస్తాయి. కర్మ బంధం అని పిలుస్తారు. కర్మలకా లక్షణం ఉంటుంది. బంధ స్వభావంతో ఉంటాయవి. కర్మ బంధాలు, కర్మ పాశాలని పిలుస్తారు. అయితే ఈ కర్మ పాశాల్లో నుంచి బయట పడడం మోక్షం తెలుసా? కర్మ పాశాల్లో నుంచి బయట పడడం మోక్షం. కర్మ బంధాల్లో నుంచి బయట పడడం మోక్షం. అదెట్లా కలుగుతుంది? ఈ కుశలత ఉంటే. ఈ కుశలత ఉంటే బంధించే లక్షణమున్న కర్మల్లో నుంచి బయటపడిపోవచ్చు. ఆ కుశలత ఎట్లా కలుగుతుంది? సమత్వ బుద్ధితో మాత్రమే. సమత్వ బుద్ధి ఎట్లా కలుగుతుంది? సిద్ధి, అసిద్ధి పట్టించుకోకుండా. కర్మ సంకల్పాలు, కర్మ ఫలాపేక్షలు 2 వదిలిపెడితే సమత్వ బుద్ధి. సమత్వ బుద్ధితో కర్మలు చేయడమే కర్మల్లో కుశలత, కర్మసు కౌశలం. కర్మసు కౌశలం ఉండి నువ్వు ఉన్నావంటే బంధన స్వభావం ఉన్న కర్మలకు ఆ బలం తగ్గిపోతుంది. అవి వదులైపోతాయి ఇంకా. ఆ బంధాల్లో నుంచి ముక్తుడు అవుతావు. దాని పేరు ముక్తి. దాని పేరు మోక్షం. మోక్షం ఎట్లా కలుగుతుందండి? క్షేమం ఎట్లా కలుగుతుందంటే మోక్షం. మోక్షం ఎట్లా కలుగుతుంది అంటే కుశలత. కుశలత ఎట్లా కలుగుతుంది అంటే సమత్వం. సమత్వం ఎట్లా కలుగుతుంది అంటే కర్మసు కౌశలం అని భగవంతుడు చెప్పినట్టు కర్మ సంకల్పం, కర్మ ఫలాపేక్ష 2 వదిలిపెట్టి చెయ్యి. అది కుశలత. నాకు కుశలం ఉన్నదా? క్షేమం ఎట్లా వస్తుంది? వెంటనే రావాలి క్షేమం. వస్తుంది వెంటనే. నీకు కుశలత ఉండాలి. నాకు కుశలం ఉన్నదా అంటే నువ్వు తెచ్చుకోవాలి. నీకు కుశలత బయట నుంచి వస్తుందేంటి? కుశలం నాకున్నదా అంటే నువ్వు కర్మల్ని కుశలతతో చేస్తే ఉంటుంది. కర్మసు కౌశలమని భగవద్గీతలో ఎట్లా చెప్పారో అట్లా నువ్వు చేసావంటే నీకు కుశలత ఉంటుంది. కుశలత ఉన్నదంటే క్షేమం ఆటోమేటిక్ గ్యారంటీ. ఎందుకు? కర్మసు కౌశలం ఉన్నది అంటే అది సమత్వ బుద్ధి గాబట్టి, దానివల్ల కర్మల్లో ద్వంద్వాలు జారిపోతాయి గాబట్టి, సమమైపోతాయి గాబట్టి, కర్మలు బంధించే గుణాన్ని కోల్పోతాయి. అందుకని నువ్వు ముక్తుడు అవుతావు. అది మోక్షం. దాని పేరు క్షేమం. యోగం ఉంటే క్షేమం. యోగక్షేమాలంటే ఏమి? నాకున్నవి పోకుండా ఉంటే క్షేమం, కొత్తగా వస్తే యోగం గాదు. కర్మసు కౌశలం యోగం, తద్వారా క్షేమం. యోగక్షేమాలంటే ఇవి. యోగక్షేమాలంటే ఏమి? కుశలత అంటే ఏమి? కుశలం అంటే ఏమి అని తెలుసుకుని వాడాలి. లేదా ఎవరైనా తెలియక మనతో మాట్లాడినా గూడా మనం ఇదే ఉద్దేశంతో చెప్పగలగాలి. మనం ఎవరినైనా అడుగుతూ ఉన్నామంటే ఇదే ఉద్దేశంతో అడగాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూడాలి. మనకర్థం తెలుసు. వాళ్ళకు తెలుస్తుందా లేదా? వాళ్ళు ప్రపంచంలో మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పదాలకు అర్థం తెలీదు. జనరల్‌గా వాడతారు. ఏదో అర్థం ఉండే ఉంటుంది అని అజ్యూమ్ చేసి వాళ్ళు ఇది అయ్యుండొచ్చులే అనుకోని వాళ్ళు ఓన్లీ దేహం మాత్రమే చూడగలరు. ఓన్లీ స్కిన్ డీప్. మొత్తం వాళ్ళ ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ అంతా స్కిన్ డీప్ మాత్రమే. దేహం మాత్రమే చూడగలరు. ఓన్లీ ప్రపంచంలోని ప్రమోషన్స్, డబ్బులు, డబ్బులు, కార్లు, ఇల్లు అంతవరకే చూడగలరు అంటే, అటువంటి వాళ్ళతో మాట్లాడుతూ మనము ఇంత తెలిసి ఇంత భగవద్గీత చదువుకుంటూ ఉన్న మనము, కుశలంగా ఉన్నారా అండి? అంతా క్షేమమేనా అండి? అని అడుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా అడగాలి. వాళ్ళేదో ఒక ఉద్దేశంతో చెప్తారు. అడగదలుచుకుంటే మనం మాత్రం తెలిసి అడగాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినా సరే మనము ఇదే ఉద్దేశంతో జవాబు చెప్పగలగాలి. అట్లా చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ వాడు అదిగో బుద్ధియుక్తుడై కర్మల వల్ల కలిగే ఫలితాల్ని వదిలిపెట్టి చేసుకుంటూ వెళ్ళాడంటే జన్మబంధ వినిర్ముక్త ముక్తుడై వాడు అనామయమైన పదాన్ని గచ్చెంతంటది వాడికి క్షేమము. అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. మనం అప్పుడు ఎటువంటి స్థితికి చేరతామో ఒకవేళ ఈ విధంగా కుశలత అంటే ఏంటో తెలిసి వాడితే ఆ పదాన్ని, క్షేమం అంటే ఏంటో తెలిసి వాడితే ఆ పదాన్ని, ఈలోగా పదాలు తెలిసి ఊరికనే వాడడం గాదు గదా! వాటి వెనకాల ఉన్న తత్వాన్ని తెలుసుకుని ఆ విధంగా మనము ప్రవర్తిస్తూ ఉంటే, దాంతో ఎటువంటి స్థితికి చేరుతాము? కుశలాలన్నీ గూడా మళ్ళీ ద్వంద్వాలు. అవి బుద్ధి వృత్తులు.
నేను వాటిని దాటి ఉన్నాను అన్న స్థితికి చేరుతాం. అది మళ్ళీ మోక్షము. ఎందుకు ద్వంద్వాలు దాటితే మోక్షం అని చెప్పుకున్నాం గదా! ముందు మనం కుశలతతో కర్మలు చేయడం నేర్చుకుంటే, ఒకానొక సమయానికి కుశలాకుశలాలు కూడా ద్వంద్వాలు కర్మల వల్ల కలుగుతూ ఉన్నాయి అని బుద్ధి చెప్పే వృత్తులవన్నీ అని వాటిని కూడా దాటామంటే దాని పేరు మోక్షం. అప్పుడు కర్మనిష్టలో నుంచి జ్ఞాననిష్టలోకి వెళ్ళి అక్కడి నుంచి మోక్ష స్థితిలో ఉంటాము. అట్లా కలుగుతుంది. వేగంగా మనకు మోక్షం కలిగే పద్ధతిది. వెంటనే కలుగుతుంది. చేయగలిగితే కర్మలు కుశలంగా చేయగలిగితే క్షేమం వెంటనే అక్కడే ఉన్నది. కొత్తగా రావాల్సిన అవసరం కూడా లేదు.